హలో వెల్కమ్ టు మౌని నేచురల్ వైబ్స్. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాం కదా, దాని ఫుల్ రెసిపీ అయితే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్లో పెరుగు అలానే కారం సరిపడా, ఇదైతే చికెన్ మసాలా అన్నమాట. తర్వాత గరం మసాలా వేసాను. ఇంకా అలానే నేనైతే స్పెషల్ మసాలా రెసిపీ ఒకటి మీకు తర్వాత షేర్ చేసుకుంటాను. ఇదైతే స్పెషల్ మసాలా అన్నమాట. తర్వాత ఏమో కొంచెం పసుపు అలానే సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనమైతే పెట్టుకుంటే ఏంటంటే మసాలాస్ అన్నీ ఏంటంటే బాగా పడతాయి అన్నమాట. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేనైతే ఎటువంటి కలర్ అయితే యాడ్ చేయలేదు ఇందులో. అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. మన ఛానల్లో అయితే మాత్రం ఎలాంటి రెసిపీస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ బిర్యానీ రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేయాలన్నమాట. ఇది కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలి. కప్పు వేసి కొంచెం ఉడకనిస్తే ఏంటంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది అనేది బాగా ఇంకిపోతుంది. తర్వాత నా దగ్గర అయితే కొంచెం సాజీరా ఉంటే అది కూడా వేసుకున్నాను. బిర్యానీకి ఏంటంటే మంచి స్పైస్ ఇస్తుందంట, నాకు కూడా తెలీదు. ఇదే నేను ఫస్ట్ టైం వేయడం. చికెన్ చూసారు కదా, ఉడికింది. కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత అయితే రైస్ వేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ ఇంట్లో వాడే రైసే వేసుకుంటున్నాను, బాస్మతి రైస్ అయితే వేసుకోవట్లేదు. ఈ రైస్ ఏంటంటే చాలా పొడుగ్గా భలే ఉంటుంది, బాస్మతి రైస్ లానే మా రైస్ కూడాను. ఒక గ్లాస్కి ఏంటంటే 2 గ్లాసెస్ వాటర్ కదా, నేనైతే లోటాడు బియ్యం వేసాను. సో 2 లోటాలు వాటర్ కూడా వేసుకున్న తర్వాత చూసారు కదా, మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ప్లేటింగ్ అయితే చాలా బాగుండాలి కదా ప్రజెంటేషన్ అనేది. అందుకే నేనైతే మా చెట్టుకున్న అరిటాకు తెంపేసి అయితే ప్రజెంటేషన్ చేద్దామని చెప్పి ఇలా వేసుకుంటున్నాను. మీకు గనక నా బిర్యానీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ ఏమైతే తెలుసు కదా, మౌని నేచురల్ వైబ్స్ అన్నమాట. ఓన్లీ కుకింగే కాదు, మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడాను కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి, తప్పకుండా చేసి పెడతాను. అండ్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ చూసి చెప్తాను చూడండి, చాలా బాగుంది నిజంగా. తప్పకుండా వన్స్ మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బాగుంది. ఫస్ట్ ముద్ద అయితే మా అబ్బాయికి పెడదామని చెప్పి పెట్టాను. బట్ మా వాడు ఏంటంటే తోసేసాడనమాట. నాకు వద్దు, నేను ఇప్పుడు తిన్నాను, నేను వేరే ప్లేట్లో తింటానని చెప్పి ఆ ఆకు చూసి అయితే మాత్రం జడుచుకున్నాడు. ఎందుకంటే అలా ఎప్పుడు తినలేదు కదా. చికెన్ చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. అండ్ మన ఛానల్ నేమ్ అయితే గుర్తుంది కదా, ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీ మౌని నేచురల్ వైబ్స్. ఇంకా బాయ్ బాయ్.